రావాలనుకుంటున్నా అక్క? జగనేనమ్మా. ఎందుకనక్క? ఆయన అంటే మాకు అభిమానం కాబట్టి. అభిమానం. అది సంక్షేమ పథకాలు అందుతున్నాయి అక్క? అందుతున్నాయి అమ్మా. ఏమేమి అందుతున్నాయి? మాకు పిల్లలకి 3 సంవత్సరాల నుంచి అమ్మఒడి పథకం అందింది మాకు. ఏదైనా కానీ మళ్ళీ డ్వాక్రా వాళ్ళకి చేయాల్సిన వాళ్ళకి కానీ చేశాడు. స్థలాలు వచ్చినాయి అమ్మ, మాకు ఇల్లు కానీ కడుతున్నారు అక్కడక్కడ. అది మాకు. మరి ఇప్పుడు 1 సెంటు భూమి దేనికి పనికిరాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. ఆయన అంటే ఎలా కుదిరిద్ది? ఎవరు అభిమానం వాళ్ళది. ఎందుకు పనికిరాదు? ఎంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అద్దెలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. మరి నిశ్చయంగా నిన్ను నేను జగన్ అని చెప్పేసి అంటున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి ఏమంటారు? దాని గురించి ఏమంటామంటే అనుకుంటారు ఆయన గిట్టట్లేదు కాబట్టి 100 అంటాడు. 100 అన్న అది ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి అభిమానం వాళ్ళది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాబు గారితో పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, గెలుస్తారంటారా మరి జగన్ గారు? గెలుస్తాడమ్మా. గెలుస్తారా? మంగళగిరి గురించి ఐడియా ఉందా? సరే, ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఒక సైకో రౌడీ మనం పాలిస్తున్నందుకు సిగ్గుపడాలి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు కాదమ్మా, అనేవాళ్ళందరూ కానీ సైకోలే. అందరూ అనేవాళ్ళందరూ అందరూ ఆయన అంటేనే ఆయన ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళకి అభిమానం. అది ఆయన అంటే మాకు అభిమానం అమ్మా. నేను అనుకోని వైసీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే అందుతున్నాయి పథకాలు, మిగిలిన ఎవరికి అందట్లేదు. ఎందుకు అందో చాలా మంది అందుతున్నాయి. అంటే ఇప్పుడు కింద తరగతి వాళ్ళని పైకి తీసుకురావాలి అని చెప్పేసి జగన్ గారు ఈ సంక్షేమ పథకాలు పెట్టారు. మరి బాబు గారు వాళ్ళు అంటున్నారు వీటి వల్ల మనం అప్పుల పాలు అయిపోతున్నాం అని చెప్పేసి అని అంటున్నారు. అప్పుల పాలు ఎలా? ఎంతమందికి ఎవరికి అప్పుల పాలు చేశాడు ఆయన? రాష్ట్రాన్ని అప్పుల పాలలో ముంచేశారు. ఆయన ముంచేయాలి, ఆయన కానీ ముంచేశాడు కదా. నేనే తప్పు చేయలేదు, నన్ను అన్యాయంగా జైలు పాలు చేశారని చెప్పేసి పవన్ ఒకప్పుడు ఏనే జైలు పాలు చేశారు కదా. మరి ఆయన ఏం తప్పు చేశాడు అప్పుడు జైలు పాలు చేయడానికి? మరి ఈసారి పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. అంతా ఉట్టిదే. మరి 170 సీట్లు 15 సీట్లు కూడా రానివ్వను అని చెప్పేసి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్. వస్తాయి, ఆయనకే వస్తాయి. మరి నెక్స్ట్ ఇంకా గెలుస్తారంటారా? గెలుస్తాడు. ఎన్ని సీట్లు వస్తాయి? ఎన్ని సీట్లు అయినా రాని ఈయన గెలుస్తాడు. గవర్నమెంట్ ఫామ్ చేస్తారా?